నెలకొంది. రెంటపాలలో ఉప సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడి మరణించడం పైన ఆయనని ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. అయితే జగన్ పర్యటన పైన పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. సుమారుగా 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు. పోలీసులు మాచర్ల గురజాల నుండి వస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలను కూడా అడ్డుకుంటున్నారు. కొండమోడు వద్ద పెద్ద ఎత్తున పోలీసు మోహరించిన అక్కడ కూడా అడ్డుకున్నారు. రెంటపాల గ్రామంలోకి ఎవరు రాకుండా బార్కేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం 3 వాహనాల్లోనే జగన్ అక్కడికి వెళ్ళాలి. 100 మంది మాత్రమే జగన్తో పాటుగా వెళ్ళాలనేటువంటి ఒక ఆంక్షల్ని పోలీసులు విధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొదిలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించగా అక్కడ నిరసన వ్యక్తమైంది. ఆయనకి పెద్ద ఎత్తున నిరసన గలం వ్యక్తం చేశారు. మహిళలంతా కలిసి గో బ్యాక్ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడ వైసీపీ శ్రేణులు మహిళలకు మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళల పైన రాళ్లు చెప్పులతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు. అయితే ఆ తర్వాత పర్యటన ఇది. సో ఈ పర్యటన కూడా అదే స్థాయిలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది, ఆసక్తి కనబరుస్తున్నారు. సో అందరూ కూడా జగన్ని పల్నాడు జిల్లాకి వస్తున్న నేపథ్యంలో కలవడానికి వైసీపీ శ్రేణులు కూడా తరలి వస్తున్నారు. కానీ కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఇక్కడ మనం రైట్ సైడ్ కింద బాక్స్లో చూస్తున్నాము. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారని అర్థం చేసుకోండి ఎంతటి స్థాయిలో అక్కడ క్షుణ్ణంగా అందరినీ పరిశీలించాకే పంపిస్తున్నారనేది. 25 చెక్ పోస్టులు ఉన్నాయి. కొన్ని వందలాది మంది పోలీసులు ఉన్నారు. కేవలం 3 అంటే 3 వాహనాలు 100 మందికి మాత్రమే జగన్తో పాటుగా రెంటపాళ్ళకి వెళ్ళడానికి అనుమతి ఉంది. ఎస్, ప్రస్తుతం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రజెంట్ రెంటపాళ్ళకి వెళ్ళేటువంటి మార్గాలు ఎలా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎటువంటి తనిఖీలు కొనసాగుతున్నాయి? ఎస్ మనోజ్, జగన్ పర్యటన మీద పూర్తిగా ఆంక్షలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం సత్తెనపల్లి దాటిన తర్వాత రెంటపాలెం గ్రామానికి ఇక్కడి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ పూర్తిగా కూడా బ్యారికాట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలీసు ఎక్కడ కూడా రెంటపాలెంలోనికి ఎవరిని ఎంట్రీ కానివ్వడం లేదు. పూర్తిగా ఇక్కడ చిన్న వాహనాలని సైతం కూడా ఆపుతున్న పరిస్థితి. గ్రామంలో నుంచి బయటికి రావాలనుకుంటే మాత్రం బయటికి రావచ్చు, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎవరిని అనుమతించని పరిస్థితి. పూర్తిగా కూడా సత్తెనపల్లి దాటిన తర్వాత ఏదైతే రెంటపాలానికి వెళ్ళాలో జగన్ ఈరోజు ఈ రూట్ నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. జగన్ ఈ రూట్లో నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈ రూట్లో నుంచే ఆయన ఈ గ్రామానికి, రెంటపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయాలా, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో తన వైసీపీకి సంబంధించిన నేత బలవన్మరణానికి ఉప సర్పంచ్ అయిన సర్పంచ్ తర్వాత జరిగిన వాహనంలో. దీంతో పూర్తిగా కూడా ఇక్కడ ఈ వాహనాలన్నిటిని కూడా మనం కానీ చూసుకుంటే పోలీస్ పెద్ద ఎత్తున, ఇందాక కూడా మనం చూసుకుంటే వెనుకొండ బ్రహ్మనాయుడిని కూడా పోలీసులు ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ గ్రామంలోకి కేవలం 100 మంది మాత్రమే అనుమతి. ఒకవైపు మనం కానీ చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే సత్తెనపల్లికి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. ఇక్కడికి ఈ ప్రాంతంలో పోలీసులు దాదాపు ఒక 25 చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి ఉంది. పెద్ద హై టెన్షన్ అయితే ఉంది. ఇప్పటికే జగన్ గుంటూరుకి చేరుకున్నారు. గుంటూరు నుంచి మరో అరగంటలో సత్తెనపల్లికి చేరుకోబోతున్న పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలన్నిటిని కూడా ఎక్కడ చూసినా కూడా వాహనాలన్నిటిని కూడా ఆపేస్తున్న పరిస్థితి. చాలా క్లారిటీగా ఎవరిని కూడా అనుమతించని నేపథ్యం ఉంది. రెంటపల్లి గ్రామంలోనికి మాత్రం వాహనాలకి అనుమతించట్లేదు. ఒకవేళ జగన్ వస్తే ఇక్కడ పరిస్థితి ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడి నుంచి ఎంతమందిని లోపలికి అనుమతిస్తారో అనేది మాత్రం కొంత టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా సత్తెనపల్లి మొత్తం కూడా ఆంక్షలతో నిండిపోయిన పరిస్థితి. ఎక్కడ పోలీసు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కామన్ పబ్లిక్, కామన్ వ్యవహారాలు, కామన్ వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపేస్తున్న పరిస్థితి. వీళ్ళు ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అంటే పోలీసు చాలా వరకు దాదాపుగా 25 చెక్ పోస్టులు చాలా చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే సత్తెనపల్లి నుంచి చూసుకుంటే సత్తెనపల్లి నుంచే ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సత్తెనపల్లిలో అక్కడ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా వాహనాలను ఆపుతున్నారు. మరో ఇతర వైపు మండలాలను వినుకొండ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి జనాల్ని రానియకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం సత్తెనపల్లి దాటిన తర్వాత సత్తెనపల్లి నుంచి రెంటపాలెంకి పోయే ఈ రూట్ మొత్తాన్ని కూడా పోలీసు తన కంట్రోల్లో ఉంచుకుంది. ఎక్కడ కూడా ఎవరిని అనుమతించని ప్రయత్నం అయితే చేస్తోంది మనోజ్. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో నుంచి జగన్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. జగన్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎంతమందిని ఇక్కడి నుంచి అనుమతిస్తారు? పోలీసు అనుమతి ఇచ్చినట్టుగా ఎవరైతే
100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఆ దిశగానే 100 మందితోనే వెళ్తారా, లేదు 3 వాహనాలని 100 మందిని మాత్రమే అనుమతిస్తారా అనేది ఇక్కడ మరి కాసేపట్లో ఏం జరగబోతుంది అనే అంశం మాత్రం చాలా టెన్షన్ అయితే ఉంది. 100 మంది మాత్రమే అనేటువంటి ఒక నిబంధనని ఆంక్షని పెట్టారు కాబట్టి ఆ 100 మంది తాలూకు లిస్ట్ ఏదైనా ఉందా అంటే ప్రధానమైనటువంటి ఒక మండల సంబంధించినటువంటి నాయకులు, ఒక జిల్లా అధ్యక్షుడు, లేకపోతే ఒక ఎంపీ పోటీ చేసిన వ్యక్తి, ఎమ్మెల్యే, ఈ రకంగా లిస్ట్ ఏమైనా ఇచ్చారా, లేదంటే పక్కాగా 100 మంది ఎలా క్యాల్కులేట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో మనం పొదిలి నియోజకవర్గం లిస్టును సంబంధించి చూసాం, చాలా తారాస్థాయికి వెళ్ళింది, ఉధృత చోటు చేసుకుంది. ఇప్పుడు అటువంటి జరిగే అవకాశం ఉన్న నేపథ్యం ఆంక్షలు విధించారు కాబట్టి ఎంతమందిని అలో చేస్తారనేది లిస్ట్ వైసీపీ రెంటపల్లిలో నుంచి వెళ్ళాలి అని అనుకుంటే పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలని ఆపుతున్న ప్రయత్నం అయితే జరుగుతోంది. ఓన్లీ కొన్ని వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు, అది కూడా చెక్ చేసుకుని తనిఖీ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఎస్, ఇందాక మీరు అడుగుతున్నట్టుగా 100 మంది అనేది ఎస్పీ అయితే 100 మందికి అనుమతిస్తున్నామని చెప్పారు. కానీ ఆ 100 మంది లిస్టు ఇప్పుడు దాకా వైసీపీ కావచ్చు, వైసీపీ నేతలు ఎవరు కూడా పోలీసులకి మాకు ఇవ్వలేదు అనేది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులకి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇక్కడ మనం చూడొచ్చు జిల్లా ఎస్పీ కూడా, పల్నాడు ఎస్పీ కూడా పూర్తిగా కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం. ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, పోలీసు పల్నాడు ఎస్పీ కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా పెద్ద ఎత్తున తన కాన్వాయ్తో ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది, ఏం జరుగుతోంది అనే వ్యవహారాలను కూడా ఎస్పీ కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేస్తాను. ఎస్పీ తర్వాత ఈ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నుంచి రెంటపాలానికి వెళ్తున్న నేపథ్యం మనం చూసాం. సో పూర్తిగా ఇక్కడ నుంచి దాదాపుగా సెక్యూరిటీ పెద్ద ఎత్తున రెంటపాలానికి గ్రామానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న కంప్లీట్గా కూడా పోలీసు వాహనాలు తిప్పితే ఈ గ్రామం లోపలికి ఎవరిని అనుమతించని పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా ఈ ఏరియా మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లో పెట్టుకుంటున్న పరిస్థితి పోలీస్. సో చాలా వరకు కూడా ఎక్కడికక్కడ అంటే అసలుకి సత్తెనపల్లి టౌన్లోకే ఎవరిని అనుమతించని పరిస్థితి. సత్తెనపల్లి గుంటూరు దాటిన తర్వాత సత్తెనపల్లి మార్గ మధ్యంలో దాదాపుగా 25 చెక్ పోస్టులు పెట్టారు. 25 చెక్ పోస్టులు పెట్టి ఎవరిని అనుమతించకుండా ఇక్కడికి వీళ్ళందరినీ కూడా తీసుకుని వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి అంటే ఏం సంఘటన జరగబోతుంది, ఏం జరుగుతుంది అని ఒక ఆందోళన, టెన్షన్ అయితే సత్తెనపల్లి కావచ్చు, ఈ చుట్టుపక్కల మండలాలు ప్రధానంగా వినుకొండ నియోజకవర్గం నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తం కూడా అంటే సత్తెనపల్లిని చుట్టూ కూడా మొత్తాన్ని కూడా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరిని అనుమతించట్లేదు, ఎవరిని అనుమతి లోపలికి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ ఇటీవల కాలంలో జరగలేదు అనేది బ్రహ్మనాయుడు లాంటి ఎక్స్ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు, వినుకొండ ఎమ్మెల్యే కూడా ఇందాక ఆర్టీవీతో మాట్లాడుతూ ఒకే మాట చెప్పారు. జనాన్ని చూసి భయపడుతున్నారు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్య. మరోవైపు ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు తన కార్యకర్తలను కలవడానికి వస్తున్నా కూడా ఇటువంటి అడ్డంకులు చెప్పడం ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతున్న వైసీపీ ప్రశ్నిస్తుంది. అయితే ప్రభుత్వం ఒకటే క్లియర్గా చెప్తుంది. వ్యవహారంలో గతంలో పొదిల్లో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర జరిగిన సంఘటన కావచ్చు, ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చేయడానికి కోసమే మేము ఇంత పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు వీటన్నిటిని కూడా పెట్టుకున్నాం. దీంట్లో కంప్లీట్గా కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఈ సత్తెనపల్లికి సంబంధించి చాలా ప్రాంతాల్లో షాపులన్నిటిని కూడా క్లోజ్ చేయించిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది మనోజ్. కానీ కాసేపట్లో ఒక అరగంటలో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లికి రాబోతున్నారు, సత్తెనపల్లికి రీచ్ అవుతున్నారు. సత్తెనపల్లికి ఇంకొక 20 నిమిషాల్లోనే రాబోతున్నారు. బహుశా 20 నిమిషాల్లో సత్తెనపల్లికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం నుంచే టీడీపీ క్లియర్గా ఒకటే చెప్తున్నారు.